హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ సెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో అయితే కన్నా ఈసెట్ ఫిజిక్స్ నుంచి కైనమాటిక్స్ అండ్ ఫ్రిక్షన్ నుంచి అయితే చెప్పుకోబోతున్నాం. ఈ కైనమాటిక్స్ చాప్టర్ నుంచి అయితే కన్నా హారిజాంటల్ అండ్ ఆబ్లిక్ ప్రొజెక్షన్స్ అయితే చెప్పుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే కన్నా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కైనమాటిక్స్ నుంచి అయితే కన్నా ఈ టాపిక్ నుంచి అయితే ఎవ్రీ ఇయర్ అయితే ఒక క్వశ్చన్ అయితే వస్తూ ఉంటుంది. సో మనము ఈ టాపిక్ అయితే కన్నా ఎలా సింపుల్గా అర్థం చేసుకోవాలో, అలాగే దీని మీద వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో అయితే ఈజీగా నేర్చుకుందాం గైస్. వీటికి కావాల్సిన ట్రిక్స్ అండ్ టిప్స్ కూడా అయితే నేను దీంట్లో అయితే చెప్తాను. మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసి కంటెంట్ అయితే ఈజీగా అర్థం చేసుకోండి గైస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా మనం ప్రీవియస్ వీడియోలో అయితే కన్నా ఒక టాస్క్ అయితే ఇచ్చాము. ఆ టాస్క్ అయితే ఇప్పుడు ఎలా చేయాలో చూసి మళ్ళీ అయితే ఈ టాపిక్ అయితే చెప్పుకుందాం గైస్. ప్రీవియస్ వీడియోలో ఇచ్చిన టాస్క్ అయితే కన్నా ఈ క్వశ్చన్ అయితే కన్నా ఏం చెప్పాడంటే, a ball is projected with a speed of 20 meters per second at an angle of 30 degrees to the horizontal. Calculate the time of flight to maximum height to horizontal range by taking the g value equal to 9.8 meter per second square అన్నాడు. సో మనకు ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఒక బాల్ అనేది 20 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో ప్రొజెక్ట్ చేశాడంట 30 డిగ్రీస్ యాంగిల్తో. అది యాంగిల్ దేనికి 30 డిగ్రీస్ అంటే హారిజాంటల్కి 30 డిగ్రీస్ అంటే ఇలా వెళ్తుంది. 30 డిగ్రీస్ ఎగ్జాంపుల్కి 30 డిగ్రీస్ అనుకోండి, ఇలా ప్రొజెక్ట్ చేశారు. సో వీటిని యూజ్ చేసి మనకు టైమ్ ఆఫ్ ఫ్లైట్ మ్యాక్సిమం హైట్ హారిజాంటల్ రేంజ్ కనుక్కోమన్నాడు. మనకు ఫార్ములాస్ తెలుసు, టైమ్ ఆఫ్ ఫ్లైట్కి మ్యాక్సిమం హైట్కి అలాగే హారిజాంటల్ రేంజ్కి. మనము ఈ ఫార్ములాస్ని వీటిలో అయితే సబ్స్టిట్యూట్ చేసి అయితే మనకైతే ఆన్సర్స్ అయితే వస్తాయి. అవి ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనకు సొల్యూషన్ చూసుకుంటే, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది ఎలా, టైమ్ ఆఫ్ ఫ్లైట్కి ఫార్ములా ఏంది, టీ ఈక్వల్ టు 2u sin θ బై జీ. మనకు యూ వాల్యూ తెలుసు 20 మీటర్ పర్ సెకండ్స్. నెక్స్ట్ టీటా వాల్యూ 30 డిగ్రీస్, జీ వాల్యూ 9.8 మీటర్ పర్ సెకండ్స్. మనకు ఇక్కడ ఏమున్నాయి, యూ వాల్యూ, టీటా వాల్యూ, జీ వాల్యూ. సో ఈ మూడు తెలుసు కాబట్టి మనము ఈ వాల్యూస్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి టీ వాల్యూ అయితే వస్తుంది. సో టీ ఈక్వల్ టు 2 ఇంటూ యూ వాల్యూ 20 sin 30 డిగ్రీస్ డివైడెడ్ బై 9.8. సో మనకు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినామంటే మనకు వాల్యూ అయితే వస్తుంది. మనకు sin 30 వాల్యూ తెలుసు 1/2 అంటే 0.5. సో అప్పుడు మనకి ఏమవుతుంది, 2 ఇంటూ 20 ఇంటూ 0.5 డివైడెడ్ బై 9.8 వస్తుంది. సో మనకు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 40 ఇంటూ 0.5 డివైడెడ్ బై 9.8. సో అప్పుడు మనకు ఎంత వస్తుంది, 20 డివైడెడ్ బై 9.8 వస్తుంది. 9.8 1 జా 9.8 2.04 జా మనకైతే కానీ క్యాన్సిలేషన్ అవుతుంది. మనకు టీ వాల్యూ ఎంత వస్తుంది, 2.04 అయితే వస్తుంది. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత అంటే 2.04. సో మనం ఇలా అయితే క్యాలిక్యులేట్ చేసుకుని అక్కడ ఆప్షన్స్లో ఏదైతే ఉంటుందో దానికైతే మనము నియరెస్ట్ వాల్యూ ఉన్న ఆ వాల్యూ ఉన్న దానికైతే సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. నెక్స్ట్ మ్యాక్సిమం హైట్. ఇప్పుడు మనకు మ్యాక్సిమం హైట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మనకు మ్యాక్సిమం హైట్కి ఫార్ములా తెలుసు, హెచ్ ఈక్వల్ టు యూ సైన్ టీటా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2g. మనకు దీంట్లో యు నో దట్ యూ వాల్యూ తెలుసు, యూ ఈక్వల్ టు 20 మీటర్ పర్ సెకండ్, టీటా ఈక్వల్ టు 30 డిగ్రీస్, జీ వాల్యూ ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇవే మనకు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో, యూ వాల్యూ తెలుసు, టీటా వాల్యూ తెలుసు, జీ వాల్యూ తెలుసు కదా. ఇప్పుడు మనం హెచ్లో సబ్స్టిట్యూట్ చేస్తే హెచ్ ఈక్వల్ టు 2 ఇంటూ సైన్ 30 హోల్ స్క్వేర్ మళ్ళీ డివైడెడ్ బై 2 ఇంటూ 9.8 2g కాబట్టి. సో మనకేమొస్తుంది, 20 ఇంటూ సైన్ 30 వాల్యూ ఎంత 1/2. సో మనకు 20 ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 19.6. సో మనకు 1/2 ఉన్నది 20తో క్యాన్సిల్ చేసామంటే 2 1 జా 2 10 జా అవుతుంది. సో మనకేమొస్తుంది 10 స్క్వేర్ డివైడెడ్ బై 19.6 అయితే వస్తుంది. సో మనకు 10 స్క్వేర్ వాల్యూ తెలుసు, 10 స్క్వేర్ వాల్యూ అంటే ఎంత 100. ఇక్కడ 100 డివైడెడ్ బై 19.6. దీన్ని క్యాన్సిలేషన్ చేసామంటే 19.6 1 జా 5.1 అయితే దీనికి ఆన్సర్ వస్తుంది. సో మనకు ఇలా హైట్ ఎంత ఉంది, 5.1 మీటర్స్ అయితే వస్తుంది. ఇది మనకు మ్యాక్సిమం హైట్. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు, హారిజాంటల్ రేంజ్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు హారిజాంటల్ రేంజ్ కనుక్కోవాలంటే మనకు ఫార్ములా ఏంది, ఆర్ ఈక్వల్ టు యూ స్క్వేర్ సైన్ 2θ బై జీ. మనకు యూ వాల్యూ తెలుసు, టీటా వాల్యూ తెలుసు, జీ వాల్యూ తెలుసు. సో మనం వీటిని వచ్చి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసామంటే మనకు ఆన్సర్ అయితే ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనకు యూ స్క్వేర్ వాల్యూ అంటే 20 స్క్వేర్ సైన్ 2θ అంటే 2 ఇంటూ 30 డివైడెడ్ బై 9.8. సో మనకు 20 స్క్వేర్ అంటే ఎంత 400 ఇంటూ సైన్ 60 వాల్యూ ఎంత 0.866. 9.8 జీ వాల్యూ డివైడెడ్ బై చేస్తే వస్తుంది. సో మనకి ఎంత వస్తుంది, 400 ఇంటూ 0.866 అంటే 346.4 డివైడెడ్ బై 9.8. సో మనకు దీనికైతే కనుక క్యాన్సిలేషన్ చేసినట్లయితే 35.36 మీటర్స్ అయితే ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. ఈ 35.36 మీటర్స్ హారిజాంటల్ రేంజ్ అయితే మనకి ఇలా వచ్చింది. సో మనకు వీటిల్లో ఏదో ఒక ఆప్షన్ అయితే ఇస్తాడు, ఏదో ఒకటి అయితే సాల్వ్ చేయమంటాడు.
మనం దాన్ని ఇచ్చిన ఇన్పుట్ని బట్టి అయితే కనుక మనమైతే సాల్వ్ చేసి ఆప్షన్స్లో ఏది ఉందో దానికైతే ఆన్సర్ అయితే పాయింట్అవుట్ చేసుకోవచ్చు. సో మనం ఇలా ఈజీగా అయితే ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు. మనము ఫిజిక్స్ అయితే కనుక ఏమాత్రం భయం లేకుండా అయితే కనుక ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఈజీగా ఆన్సర్స్ అయితే క్యాచ్ చేసేది గైస్. ఇప్పుడు మనము మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. హారిజాంటల్ అండ్ ఆబ్లిక్ ప్రొజెక్షన్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే వెన్ అ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ ఇన్ టు ద ఎయిర్ ఇట్ కెన్ ఫాలో ఏదర్ హారిజాంటల్ ఆర్ అన్ ఆబ్లిక్ పాత్ డిపెండింగ్ ఆన్ ద యాంగిల్ ఆఫ్ ద ప్రొజెక్షన్. ఇప్పుడు మనకు ఒక బాడీ అనేది ఎయిర్లోకి ప్రొజెక్ట్ చేసినామంటే ఇది మనకు ఏదర్ హారిజాంటల్ కానీ లేదా ఆబ్లిక్ పాత్ కానీ ఫాలో అవుతుంది. దేని మీద డిపెండ్ అవుతుంది? డిపెండింగ్ ఆన్ ద యాంగిల్ ఆఫ్ ద ప్రొజెక్షన్. అది యాంగిల్ని బట్టి మనమైతే డిసైడ్ చేస్తాం. సో ఇది మనకు హారిజాంటల్ అండ్ ఆబ్లిక్ ప్రొజెక్షన్లో చూసుకుంటే హారిజాంటల్ ప్రొజెక్షన్ అనేది ఏం చూద్దాం. హారిజాంటల్ ప్రొజెక్షన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్రొజెక్టెడ్ విత్ అన్ ఇనిషియల్ వెలాసిటీ ప్యారలల్ టు ద హారిజాంటల్ ప్లేన్. అంటే θ = 0 degreesలో ఉండిందంటే అది మనకు ప్యారలల్ టు ద హారిజాంటల్ ప్లేన్కి ఉండిందంటే అది మనకు హారిజాంటల్ ప్రొజెక్షన్ అంటాం. అదే ఆబ్లిక్ ప్రొజెక్షన్ అనేది ఏంది? ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్రొజెక్టెడ్ అట్ అన్ యాంగిల్ θ వాల్యూ 0 to 90 degrees టు ద హారిజాంటల్ ప్లేన్. అంటే ఇప్పుడు మనకు ఆబ్జెక్ట్ అనేది మనము 0 to 90 degrees మధ్య ఒక యాంగిల్తో మనం కానీ ప్రొజెక్ట్ చేసినట్లయితే హారిజాంటల్ ప్లేన్కి అది మనకు ఆబ్లిక్ ప్రొజెక్షన్ అయితే అవుతుంది. సో అంటే ఎలా వస్తుంది? ఇది 0 degrees, ఇది 90 degrees. సో మనకు ఈ రేంజ్లో ఎక్కడ అవుతాను కానీ మనం ప్రొజెక్ట్ చేసినట్లయితే పర్టికులర్ యాంగిల్తో ఇది మనకైతే కన్నా ఆబ్లిక్ ప్రొజెక్షన్ అయితే కన్నా జరుగుతుంది. సో మనకు బోత్ మోషన్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై గ్రావిటీ విచ్ యాక్ట్స్ వెర్టికల్లీ డౌన్వర్డ్ కాజింగ్ ద ఆబ్జెక్ట్ టు ఫాలో ఎ పారాబోలిక్ ట్రాజెక్టరీ. అంటే మనకు ఈ బోత్ మోషన్స్ అనేటివి దేని మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అంటే గ్రావిటీ మీద అయితే ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. ఇవి మనకు వర్టికల్లీ డౌన్వర్డ్కి యాక్ట్ చేస్తూ ఉంటాయి, కాజింగ్ ద ఆబ్జెక్ట్ టు ఫాలో ఏ పారాబోలిక్ ట్రాజెక్టరీ. ఇప్పుడు మనకు ఇలా వెళ్ళిండి ఏదైతే కన్నా ఇలా వర్టికల్లీ డౌన్వర్డ్స్కి వస్తుంది కదా మళ్ళీ. సో ఇలా వచ్చింది ఏం చేస్తుంది? మనకు పారాబోలిక్ ట్రాజెక్టరీని అయితే కన్నా ఫాలో చేసి మనకైతే ఆబ్జెక్ట్ పారాబోలిక్ ట్రాజెక్టరీని అయితే కన్నా ఫాలో చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం హారిజాంటల్ ప్రొజెక్షన్ గురించి అయితే చెప్పుకుందాం. దీనిలో కీ క్యారెక్టరిస్టిక్స్ అలాగే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ గురించి అయితే చూసుకుందాం. ఈ హారిజాంటల్ ప్రొజెక్షన్లో ఎలా ఉంటాయి. సో హారిజాంటల్ ప్రొజెక్షన్లో కీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి? ఇనిషియల్ వర్టికల్ వెలాసిటీ ఈజ్ 0. దీంట్లో మనకు వర్టికల్ వెలాసిటీ ఇనిషియల్గా ఎంత ఉంటుంది అంటే 0 ఉంటుంది, u/y. ఇప్పుడు మనకు హారిజాంటల్ ప్రొజెక్షన్ అంటే ఇలా వెళ్తుంది. సో y వాల్యూ ఎంత ఉంటుంది? ఇనిషియల్గా 0 ఉంటుంది, u/y = 0. నెక్స్ట్ హారిజాంటల్ వెలాసిటీ ux రిమైన్స్ ద కాన్స్టెంట్. ఇలా వెళ్తుంది కదా ux. సో ఈ ux అనేది ఆల్వేస్ కాన్స్టెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వర్టికల్ మోషన్ ఈజ్ జనరేటెడ్ బై ద ఫ్రీ ఫాల్ డ్యూ టు ద గ్రావిటీ. వర్టికల్ మోషన్ ఎలా జనరేట్ అవుతుంది? గ్రావిటీ వల్ల ఫ్రీ ఫాల్ అయ్యేదాన్ని బట్టి జనరేట్ అవుతుంది. సో మనకు ఈ క్యారెక్టరిస్టిక్స్ హారిజాంటల్ ప్రొజెక్షన్లో. వీటిలో ఈక్వేషన్స్ చూసుకున్నట్లయితే హారిజాంటల్ డిస్టెన్స్ ఎక్స్ వాల్యూ ఎంత ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంది? x = ut. వర్టికల్ డిస్టెన్స్ y వాల్యూ కనుక్కోవాలంటే y = ½ నెక్స్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కోవాలంటే మనకు y వాల్యూ ఆల్రెడీ తెలుసు, y = h. సో ఇప్పుడు టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కోవాలంటే t = √2h/g. మనకి ఇది ఫార్ములా. నెక్స్ట్ హారిజాంటల్ రేంజ్కి ఫార్ములా ఏంది? r = ut. మనకు ఇక్కడ t వాల్యూ తెలుసు. సో మనకి ఏమవుతుంది? u × √2h/g అయితే మనకు వస్తుంది. సో మనకు ఇది హారిజాంటల్ రేంజ్కి ఫార్ములా. సో మనకు ఈ ఈక్వేషన్స్ యూజ్ చేసుకుని అయితే కనుక మనము ప్రాబ్లమ్స్ అయితే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు గైస్. సో మనకు ఈ ఫార్ములాస్ అయితే చాలా ఇంపార్టెంట్, మీరు వీటిని అయితే ఈజీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆబ్లిక్ ప్రొజెక్షన్లో కీ క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయి? ఇనిషియల్ వెలాసిటీ యూ హ్యాస్ బోత్ హారిజాంటల్ అండ్ వర్టికల్ కాంపోనెంట్స్. మనకు ఆబ్లిక్ అంటే ఎంత? అట్ పర్టికులర్ యాంగిల్తో వెళ్తుంది. సో 0 నుంచి 90 degreesతో వెళ్తుంది కాబట్టి దీంట్లో మనకు హారిజాంటల్ కాంపోనెంట్స్ ఉంటాయి, వర్టికల్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో అది చెప్తున్నాడు. సో యూఎక్స్కి ఫార్ములా ఏంది? u cos θ, యూవైకి u sin θ. సో మనకి ఇవైతే కనుక కీ క్యారెక్టరిస్టిక్స్లో ఫస్ట్ ఇనిషియల్ వెలాసిటీ కనుక్కోవడానికి హారిజాంటల్ అండ్ వర్టికల్ కాంపోనెంట్స్. ఈ యూఎక్స్ వచ్చి హారిజాంటల్ కాంపోనెంట్, యూవై వచ్చి వర్టికల్ కాంపోనెంట్. నెక్స్ట్ హారిజాంటల్ వెలాసిటీ యూఎక్స్ రిమైన్స్ కాన్స్టెంట్. సో మనకు యూఎక్స్ రిమైన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది అని చెప్తున్నాడు హారిజాంటల్ వెలాసిటీ. ఇది యూఎక్స్, ఇది యూవై. సో మనకి ఇప్పుడు యూఎక్స్ అనేది రిమైన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వర్టికల్ మోషన్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద గ్రావిటీ ఫాలోయింగ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. ఈ వర్టికల్ మోషన్ అనేది ఎలా జరుగుతుంది? దేన్ని ఫాలో అవుతుంది అంటే గ్రావిటీ ద్వారా జరుగుతుంది. ఫాలోయింగ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. సో ఈ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ బట్టి కూడా వర్టికల్ మోషన్ అయితే జరుగుతుంది.
సో ఇప్పుడు మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ చూసుకుందాం ఏమేమి ఉన్నాయని. ఇక్కడ మనకు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్లో ఫస్ట్ హార్జాంటల్ డిస్టెన్స్కి ఫార్ములా ఏంది, x = u cos θ t. నెక్స్ట్ వర్టికల్ డిస్టెన్స్కి y = u sin θ t మైనస్ హాఫ్ gt². టైమ్ ఆఫ్ ఫ్లైట్కి t = 2u sin θ g. మ్యాక్సిమం హైట్ కావాలంటే h = u sin θ² 2g ఇది వస్తుంది. నెక్స్ట్ హార్జాంటల్ రేంజ్కి ఏంది ఫార్ములా, హార్జాంటల్ రేంజ్ r = u² sin 2θ g. మనకు ఇదైతే కన్నా ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ అయితే చాలా ఇంపార్టెంట్ గైస్. వీటిని యూజ్ చేసుకొని మనం మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయొచ్చు. సో వీటిని అయితే బాగా చూసుకోండి. నెక్స్ట్ ఈ రెండింటికి మధ్య కంపారిజన్ చేసుకుందాం. కంపారిజన్ ఆఫ్ హారిజాంటల్ అండ్ ఆబ్లిక్ ప్రొజెక్షన్స్. ఈ కంపారిజన్లో చేసుకుంటే ఫీచర్ ఏంది, యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. హారిజాంటల్లో ఎంత ఉంటుంది, హారిజాంటల్ ప్రొజెక్షన్లో θ = 0 degrees. అదే ఆబ్లిక్ ప్రొజెక్షన్లో 0 to 90 degrees ఉంటుంది. నెక్స్ట్ ట్రాజెక్టరీ సెమీ పారాబోలిక్లో ఉంటుంది, ఇది పారాబోలిక్ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ వర్టికల్ వెలాసిటీ చూసుకున్నట్లయితే స్టార్ట్స్ అట్ 0 అండ్ ఇంక్రీజెస్ డ్యూ టు గ్రావిటీ. హారిజాంటల్ ఎట్లా ఉంటుంది, 0తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ గ్రావిటీని బట్టి అయితే కానీ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ అదే ఆబ్లిక్ ప్రొజెక్షన్లో చేంజెస్ విత్ టైమ్ బికమ్స్ 0 అట్ మ్యాక్సిమం హైట్. ఇది మనకు టైంని బట్టి చేంజ్ అవుతుంది. సో ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది, 0 ఎప్పుడవుతుంది అంటే ఎప్పుడైతే మ్యాక్సిమం హైట్కి వెళ్తుందో అప్పుడు దాని వర్టికల్ వెలాసిటీ అయితే కన్నా తగ్గుతుంది. మ్యాక్సిమం హైట్కి వెళ్ళినప్పుడు 0 అయిపోతుంది. నెక్స్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ చూసుకుంటే డిపెండ్స్ ఆన్ ద ఇనిషియల్ హైట్. మనకు హారిజాంటల్ ఎలా ఉంటుందంటే ఇనిషియల్ హైట్ని బట్టి టైమ్ ఆఫ్ ఫ్లైట్ అయితే డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఇంత హైట్ ఉండిందంటే ఇక్కడ నుంచి ఎలా పోతుంది లేదా ఎలా వెళ్తుంది, సో ఇంతసేపే వస్తుంది. అదే దీంట్లో చూసుకున్నట్లయితే డిపెండ్స్ ఆన్ ద యాంగిల్ అండ్ ఇనిషియల్ వెలాసిటీ. ఇది మనకి ఎలా జరుగుతుంది, ఇది యాంగిల్తో పోతుంది కాబట్టి సో యాంగిల్ అండ్ ఇనిషియల్ వెలాసిటీని బట్టి మనకైతే కన్నా టైమ్ ఆఫ్ ఫ్లైట్ అయితే దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ రేంజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెలాసిటీ అండ్ హైట్. ఈ రేంజ్ ఎలా ఉంటుందంటే మనకు వెలాసిటీకి అండ్ హైట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అదే దీంట్లో చూసుకున్నట్లయితే డిపెండ్స్ ఆన్ u² sin 2θ అండ్ గ్రావిటీ. మనకు u² sin 2θ మీద అలాగే గ్రావిటీ మీద అయితే ఈ రేంజ్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో మనకు ఇవైతే కన్నా వీటికి కంపారిజన్స్. సో ఈ టేబుల్ గుర్తుపెట్టుకున్నా కూడా మీరు మ్యాక్సిమం అయితే కన్నా ఈ రెండింటి గురించి అయితే గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం వీటికి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం గైస్. మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది ఏది హారిజాంటల్ కిందకు వస్తుంది ఏది ఆబ్లిక్ కిందకు వస్తుంది అని. ఇప్పుడు హారిజాంటల్ ప్రొజెక్షన్లో చూసుకుంటే ఆ బాల్ ఈజ్ రోలింగ్ ఆఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ఏ టేబుల్. అంటే ఒక బాల్ వచ్చి మనము ఒక టేబుల్ ఎడ్జ్ ఆఫ్లో త్రో చేసాం అంటే అది మనకి ఎలా వెళ్తుంది, ఇలా హారిజాంటల్లో వెళ్తుంది. సో ఇది మనకు దేని కిందకి ఎగ్జాంపుల్కి వస్తుంది అంటే హారిజాంటల్ ప్రొజెక్షన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ వాటర్ ఫ్లోయింగ్ హారిజాంటల్లీ ఫ్రమ్ ఏ ట్యాప్. ఇప్పుడు ఒక ట్యాప్లో వాటర్ ఫ్లో అవుతానంటే అది మనకు ఎలా ఉంటుంది చూసేకి హారిజాంటల్ ప్రొజెక్షన్ షేప్లో ఉంటుంది. సో ఇది కూడా మనం హారిజాంటల్ ప్రొజెక్షన్ కిందకి అయితే కన్నా ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మనం దీంట్లో మనం హారిజాంటల్ ప్రొజెక్షన్కి ఉన్న ఫార్ములాస్ అయితే కన్నా యూజ్ చేసుకుని ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ ఆబ్లిక్ ప్రొజెక్షన్ చూసుకుంటే థ్రోయింగ్ ఏ బాల్ అట్ అన్ యాంగిల్ టు ద గ్రౌండ్. ఇప్పుడు నువ్వు ఒక బాల్ని ఇక్కడ నుంచి ఈ గ్రౌండ్కి ఇది యాంగిల్తో త్రో చేసావంటే ఇది మనకు ఆబ్లిక్ ప్రొజెక్షన్ కిందకి అయితే వస్తుంది. అలాగే జావెలిన్ ఆర్ డిస్కస్ త్రో ఇన్ స్పోర్ట్స్. ఇప్పుడు మనం ఒక వ్యక్తి ఇక్కడ నుంచి ఒక జావెలిన్ కానీ లేదా డిస్క్ కానీ వేసాడంటే అది మనకు ఒక యాంగిల్తో వెళ్తుంది. సో ఇది మనకు ఆబ్లిక్ ప్రొజెక్షన్ కిందకి అయితే వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం మీకైతే ఒక టాస్క్ ఇస్తాను గైస్. ఈ టాస్క్ అయితే చేసి కమెంట్లు అయితే పెట్టండి ఆన్సర్. క్వశ్చన్ చేసుకున్నట్లయితే ఆ స్టోన్ ఈజ్ థ్రోన్ హారిజాంటల్లీ ఫ్రమ్ ద హైట్ ఆఫ్ 45 meters విత్ ద స్పీడ్ ఆఫ్ 10 meter/s. ఫైండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ టు హారిజాంటల్ రేంజ్. మనకి ఏం చెప్పాడు, హైట్ ఇచ్చాడు అలాగే స్పీడ్ ఇచ్చాడు. సో మనకు టైమ్ ఆఫ్ ఫ్లైట్ టు హారిజాంటల్ రేంజ్ అయితే కనుక్కోమన్నాడు. మనకి టీ వాల్యూ = ఫార్ములా తెలుసు, √2h/g. దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు వస్తుంది. హారిజాంటల్ రేంజ్ అయితే కన్నా r = ut. ఈ u వాల్యూ టీ వాల్యూ మనకు ఉన్నాయి కాబట్టి మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి మనం ఈ రెండు అయితే కన్నా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ఆ బాల్ ఈజ్ ప్రొజెక్టెడ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees విత్ ద స్పీడ్ ఆఫ్ 20 meter/s. ఇక్కడ మనకు యాంగిల్ ఇచ్చాడు, నెక్స్ట్ అలాగే స్పీడ్ ఇచ్చాడు యూ వాల్యూ. సో ఇట్లా యూజ్ చేసుకున్నట్లయితే మనము టైమ్ ఆఫ్ ఫ్లైట్, మ్యాక్సిమం హైట్, హారిజాంటల్ రేంజ్ కనుక్కోవచ్చు. మనకు యూ వాల్యూ ఉంది, టీటా వాల్యూ ఉంది, జీ వాల్యూ తెలుసు. సో మనం టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కోవచ్చు. మళ్ళీ యూ వాల్యూ, టీటా, 2g ఇవి ఉన్నాయి కాబట్టి వీటిలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఆన్సర్స్ అయితే వస్తాయి. మనకు జీ వాల్యూ వచ్చి 9.8 meter/s² అయితే తీసుకోండి. ఆన్సర్స్ అయితే ఈజీగా వస్తాయి. ఆన్సర్స్ అయితే సాల్వ్ చేసి నాకైతే కామెంట్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.